టీవీ న్యూస్. కూకట్పల్లి పరిధిలోని మూసాపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. అక్రమాలపై వచ్చిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు కార్యాలయాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. సిబ్బందిని ఒక్కొక్కరిని విచారిస్తూ పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆఫీసు లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాల వ్యవహారం, భూ సంబంధిత పత్రాలు లోపాలపై దర్యాప్తులు కొనసాగుతుంది. ఈ దాడులపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆయన ఎటువంటి ఎందుకు వచ్చినా సార్ హైదరాబాద్ లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సారూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులు, బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్య కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం 17,000 నుంచి 20,000 స్కాలర్షిప్లు కావాలనే ఆలోచనతోనే ఆర్ కృష్ణన్న గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మన ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ప్రతి విద్యార్థికి 20,000, 15,000 నుంచి 20,000 స్కాలర్షిప్లు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనే ఆలోచనతోనే ప్రతిరోజు ధర్నాలు, రాస్తోరోకలు, ముఖ్యమంత్రులను కలిసి వినతి పత్రం ఇవ్వడం, ఒత్తిడి చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ప్రశ్నించకపోతే, మన స్కాలర్షిప్లు మాకు కావాలని అడగకపోతే ఎవరు కూడా అయ్యారు ఇస్తారా? కాబట్టి మనం స్కాలర్షిప్ల కోసం అడగాలా వద్దా? పోరాటం చేయాలా వద్దా? నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వంలో 70 సంవత్సరాల నుంచి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ 5,500 మాత్రమే ఇస్తున్నారు. 70 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు రేట్లు పెరిగిన ప్రకారంగా జీతాలు పెరిగాయి, అందరు పెరిగాయి, కానీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు మాత్రం పెరగడం లేదు. అదేవిధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వాలని చెప్పేసి కృష్ణన్న ఆమరణ నిరాహార దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించినటువంటి దాత. ఇలా రిక్షా కార్మికుడి బిడ్డ, ఆటో కార్మికుడికి బిడ్డ, ఒక కూలి పని చేసేటువంటి రైతు బిడ్డలు కూడా ఇలా ఎంబీబీఎస్, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, అదేవిధంగా పీజీలు, మన అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుతున్నారంటే దానికి కారణం ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే, కృష్ణ పోరాటం చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే అని చెప్పి గుర్తు చేస్తూ, ఇలా విద్యార్థులు తెలంగాణ తెచ్చుకున్నటువంటి బలిదానంలో కూడా విద్యార్థులు బలిదానమైనరు. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సహించేది ప్రసక్తే లేదు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్లు 5,500 నుంచి 15,000 నుంచి 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది,
పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. మూడవది, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేపట్టడానికి కార్యాచరణ రూపుదాలుస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెడితే బిడ్డ ఖబర్దారని హెచ్చరిస్తూ ఇక రాబోయే కార్యాచరణ ప్రతిరోజు ధర్నాలు, రాస్తారోకోలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఏర్పాటు చేస్తూ పెండింగ్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరి స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను ఎక్కడికక్కడ నిరంతరం విడుదల చేసే ప్రక్రియ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. తలపెట్టినటువంటి ర్యాలీకి ముఖ్య అతిథులుగా మన బీసీ సంఘం నాయకులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీగా ఈరోజు తీయడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు మూతపడడం జరిగింది. కావున ఇప్పుడు ఈ 6,000 కోట్ల బకాయిలు రిలీజ్ చేద్దామని ఇప్పుడే చెప్పారు గవర్నమెంట్. ఇప్పటివరకు రిలీజ్ చేయలే, విడతల వారిగా చేస్తున్నారు. అది లేదు, ఇప్పుడే ప్రారంభమైంది ఉద్యమము. అదే 10 లక్షల మందితో మొత్తం అందరు కలిసి మన కృష్ణన్న దగ్గరకు వచ్చారు. అన్ని కాలేజ్ యజమానులు వచ్చి, అన్న మీ ఆధ్వర్యంలో మేము 10 లక్షల మందితోని ర్యాలీగా తీసి అన్ని కళాశాలలు బంద్ పెడతామన్నా, అదేవిధంగా జూనియర్ కాలేజీలకు కూడా రావడం లేదన్న, వాళ్ళు కూడా బంద్ పెడతామని అన్న దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా సదుపాయాలు కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఏ ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఇప్పటివరకు కొట్లాడి పెట్టించినట్టు దాఖలు లేవు. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఆర్ కృష్ణ కొట్లాడి పోరాటం చేస్తేనే ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 2009లో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 రోజులు అమరనిరాహార దీక్ష చేస్తే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించి, కృష్ణన్న గారు మీ సమస్య ఏంటో నేను తేలుస్తా అని చెప్పి పిలిచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను సప్లై చేయడం జరిగింది. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో స్వామివారి దయతో జిల్లా ప్రజలు శ్రేయస్సు, సుఖ సంతోషం కోసం ప్రార్థించినట్లు చెప్పారు. మొంతా తుఫాను వల్ల ఏర్పడిన నష్టాలపై ప్రజలు ధైర్యంగా ఉండాలని, మంచి రోజులు తప్పక వస్తాయని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడూ చేసుకున్నట్టే కార్తీక మాసం తెల్లవారి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా ఉదయం కాలంలో మరి అభిషేకం చేసుకున్నాము. ఆ స్వామివారి దయ వల్ల మన జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది, మొంతా తుఫాను వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి. ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఒక్కొక్కటి డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి, మంచి కాలం వస్తుంది. దానికోసం మీతో పాటు మేము ప్రయత్నం చేస్తున్నాం. మనోధైర్యంతో ఉండండి, బలంగా ఉండండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ రోడ్ల అధ్వాన స్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రేడియల్ రోడ్ నెంబర్ 26 పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే బడంగ్పేట్ కమిషనర్ సరస్వతి రోడ్ల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు విమర్శించారు. చేవేళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తరహా ఘటన బడంగ్పేట్ లో జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని పేర్కొన్నారు. ప్రజల మరణాలను పట్టించుకొని ఎమ్మెల్యే చెవెల్లి కాకముందే బడంగ్పేట్ మరో చెవెల్లి కాక ప్రకృతి పడి కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఆ కాంట్రాక్టర్కు 100 ఫీట్ల రోడ్డు తెలియదు, 60 ఫీట్ల రోడ్డు తెలియదు. వచ్చి చేతితో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రాంతంలో హైమత్ అనే యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ తో మృతి చెందాడు. సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడు నోటిలో నుంచి రక్తం రావడంతో అతని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. టెస్టులో హైమత్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు కర్నూలుకి చెందిన 2 యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరు లకడీ కపోల్ ప్రాంతం నుంచి డ్రగ్స్ తెచ్చి యువకుడితో కలిసి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. 2 యువతులు మరో 2 యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టులో పాజిటివ్ గా తేలిందని రాజేంద్ర నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో రెడ్డి తెలిపారు.
అదే సమయంలో అపార్ట్మెంట్ వాసులు, గృహ యాజమానులు ఇతర రాష్ట్రాలకు చెందిన బ్యాచులర్లకు అద్దెకి ఇవ్వడంలో జాగ్రత్తలు వహించాలని, ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటూ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. రాజేంద్ర పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో నిన్న నైట్ టైంలో 1:30 టైంలో ఒక అహ్మద్ అనే వ్యక్తి నోట్లో నుంచి రక్తం వచ్చి చనిపోయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చెక్ చేయగా అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. దాంతోపాటు ఒక సయ్యద్ అని ఇంకొక లేడీ ఉన్నది. వాళ్ళని ఎంక్వైరీ చేయగా నిన్న మార్నింగ్ 6 o'clock అతను లగ్డికప్పుల నుంచి ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని కన్జ్యూమ్ చేసినాక తను నిద్రపోవడం జరిగింది. నైట్ టైంకి తన నోట్ల నుంచి రక్తం వస్తుంది అని భయపడి వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరగడం వల్ల మనం వెళ్ళి చెక్ చేయగా అతను అప్పుడు చనిపోయి ఉన్నాడో అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా ఎవరైతే సయ్యద్ అండ్ లేడీ వాళ్ళని కూడా మనం డ్రగ్ కిట్ ద్వారా చెక్ చేస్తే ఇద్దరు కూడా పాజిటివ్ వచ్చింది. ఇతను కూడా ఏదో డ్రగ్ తీసుకోవడం వల్ల చనిపోయినట్టు కానీ మిగతా కారణాలు తెలియాల్సి ఉంది. దానికోసం తన్ని ఉస్మానియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు పిఎంఈ కంప్లీట్ అయ్యాక డ్రగ్స్ వల్ల చనిపోయారా లేకపోతే మిగతా ఏమైనా కారణాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఈ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఇతను పాత మొబైల్ ఫోన్స్ కొని దాన్ని రిపేర్ చేసి అమ్ముతున్నాడు. అతను యాక్చువల్గా జానుమా కాలపత్రకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా తనతో పాటు ఉన్న సయ్యద్ అనే వ్యక్తి మన అత్తాపూర్ లిమిట్స్లోని సులేమాన్ నగర్లో ఉంటాడు. అతను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ అమ్మాయిలు ఉన్నారు కదా సార్, ఈ అమ్మాయి కర్నూలుకి సంబంధించిన ఆమె ఇక్కడే ఉంటుంది. తనతో పాటు రిలేషన్లో ఉండి ఆ రూమ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఇంకొక అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్ కలకత్తాకు సంబంధించిన వాళ్ళిద్దరు ఇక్కడ పని కోసం వచ్చారు. హస్బెండ్ మళ్ళీ కలకత్తా వెళ్ళారు. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. సార్ అది ఏం డ్రగ్స్ సార్? అది ఆ డ్రగ్ గురించి ఇంకా మనకి పూర్తి సమాచారం కోసం ఆదిన హాస్పిటల్కి పంపాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు సార్? వాళ్ళు దాదాపుగా 2 months నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏ విధంగా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు ఉండి ఇట్లా ఆడ్ టైంలో కనుక మూమెంట్ ఉంటే మాకు ఆ గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన సెక్యూరిటీని అయితే మేనేజ్మెంట్ని మా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ వి హనుమంతరావు నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఆమోదిస్తే కేంద్రం అడ్డుకోవడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి నెట్టివేయడం మానేసి రాజ్యాంగం చెప్పిన ప్రకారం న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. త్వరలో అన్ని ఎంపీలు మంత్రులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయనున్నట్లు విహెచ్ తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా అన్ని కులాలకు సమాన హక్కులు లభిస్తాయని, ఇందిరాగాంధీ పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రకారం అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు కూర్చోవాలి. ఎందుకంటే గతంలో 18th సెంచరీలోనే చదువుకుంటేనే భవిష్యత్తు బీసీలకు వారి తిరుగుదడలు జరగాలంటే వారికి న్యాయం జరగాలంటే చదువుకోమన్నారు. ఆ చదువుకొని ఇవాళ మహిళలు కానీ యువకులు కానీ ఈనాడు ముందొచ్చలో మాకు న్యాయం జరగాలని 76 ఏండ్లు మేము పోయేది అన్యాయం జరుగుతుంది. దీని మీద రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఎస్సీల సమస్య, ఎస్టీల సమస్య తెలుసుకొని దాంతో పాటు అత్యధిక సంఖ్య 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది నాకు తెలియదు. రేపు నేను పవర్లో వస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి సరి అయిన న్యాయం చేస్తాం అని ఏమన్నాడు. జితినా హిస్సేదారికి భాగీదారి అన్నాడు. అందులో భాగమైన 9th షెడ్యూల్లో పెట్టి 50% సీలింగ్ అనే దాన్ని తీసేసి సరి అయిన న్యాయం జరగాలన్నారు. అదేవిధంగా ఇవాళ జడ్జిలలో కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్ అరకోనకు ఎస్సీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే అంటరానితనం మీద వారి రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. వారిలో ఒక వ్యక్తికి సరి అయిన పొజిషన్ రాకపోతే ఆ పొజిషన్ వచ్చే వ్యక్తి వచ్చే వరకు వాళ్ళ పొజిషన్ వేకెన్సీ ఉంటుంది. కానీ మా దాంట్లో లేదు. 8 లక్షల ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉన్నదో వారికి రిజర్వేషన్ లేదని ఏది ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి మరి క్రిమిలైన్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆ రోజులలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని మేము సుప్రీంకోర్టు పోయాం. పోతే సుప్రీంకోర్టు అన్నది దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు. ఐఐటీలు కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అప్పుడు యూపీఐ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాము. నేను అర్జున్ సింగ్ గారు వెళ్ళి మేడం టాలెంట్ ఈజ్ నాట్ తర్వాత ఇక పార్లమెంటులో బిల్లు పెడితే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందంటే ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పెడితే అన్ని పార్టీలు మాయావతి మొదలు పెడితే అదేవిధంగా మమతా బెనర్జీ అందరి పార్టీలు లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ కలిసి ఆ బిల్లును పాస్ చేసే ఇవాళ మా పిల్లలు ఐఐటీల ఏదో ఒక్కొక్కరు 1,20,000 జీతాలు తీసుకుంటారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే రాహుల్ గాంధీ అన్నారో అప్పుడే వారు నిర్ణయం తీసుకొని మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని గవర్నర్ పంపించారు. గవర్నర్ ఇప్పటికీ అది కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. ఆ తర్వాత 9వ సెక్షన్ పెట్టి దానికి రిజర్వేషన్ అంటే దానికి కూడా ఇలా హైకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ హైకోర్టు దగ్గరికి పోమంటుంది. కనుక మాకు వేరే ఆశ లేదు. కేవలం 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు పెట్టినప్పుడు అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అన్ని పార్లమెంట్ సెక్షన్లో కానీ అసెంబ్లీ సెక్షన్లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. 56% మాతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు. ఆయన అమిత్ షా చెప్పాడు హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు. అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి అగ్ర కులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చింది. కానీ ఇవాళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి న్యాయం చేస్తాడా లేదా తేలిపోతుంది. దీని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కాగానే అన్ని పార్టీలను పిలవండి. ఆ తర్వాత మనం ఢిల్లీలో పోయి అందరి ముఖ్యమంత్రులను కలుద్దాం, అదేవిధంగా ఎంపీలను కలుద్దాం. మాకు న్యాయం ఫ్యూచర్ ఉన్నది. పార్టీల పరంగా ఏం చేసినా దానికి మన వరకే ఉంటుంది. యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా మద్దతు ఇస్తే దానికి నరేంద్ర మోడీ కూడా నేను కోరుతున్నా. నువ్వు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యావు, మరి ఓబీసీలకు
సరి అయిన న్యాయం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీలు కూడా బీసీలో ఉన్న కుల సంఘాలు కూడా జేఏసీ పెట్టుకొని ఇవాళ రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలుపమన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఇక్కడ అమర్పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. తప్పనిసరిగా అన్ని జిల్లాలలో కూడా ఇదే కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేసిన అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని కొనసాగాలంటే చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, ఢిల్లీలో కూర్చుందాం. వచ్చే ఏది చలికాలం పార్లమెంట్ జరుగుతుంది, 14th, 15th జరుగుతుంది కనుక ఈ పార్లమెంట్ సమావేశంలో చేరిపోతుంది. అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఏది స్టాలిన్ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న యాదవ్ చీఫ్ మినిస్టర్ కానీ అందరి దగ్గరికి వెళ్దాం, అందరికీ కాళ్ళు మొక్కుదాం, దండం పెడదాం. అయ్యా మాకు న్యాయం చేయండి. ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదుగా. మా భవిష్యత్తు ఇంతనే. మా పిల్లలు రోడ్ల మీద తిరగాలి, మా పిల్లల భవిష్యత్తు ఉండదు, వాళ్ళకు ఉద్యోగాలు రావు, రాజకీయాలలో పైకి రావాలని ఆలోచన. ఎందుకంటే 18 ఏళ్ల యువకులకే ఓటు హక్కించిన రాజీవ్ గాంధీ, అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ అన్నాడు. దాంతో పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన ఉన్నది. అది కూడా ఆయనను కూడా మేము కలుస్తాం. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ మెంబర్లను కలిసి ఈ బిల్లు పాస్ అయితేనే మాకు ఫ్యూచర్. ఇప్పుడు రాకపోతే మా జీవితం అంతా ఇది అధోగతి అవుతుంది. ఆఖరుకు ఉద్యోగాలు రాలేదని, అదేవిధంగా రాజకీయాల పైకి రాకుండా చేస్తే చాలా మంది ప్రాణాలు ఏ విధంగా తెలంగాణకు ప్రాణాలు కోల్పోయిందో, ఈ 42% రాకపోతే ఎంతో మంది సోదరి మందు ప్రాణాలు అర్పించేందుకు రెడీగా ఉన్నారని చెప్తూ, అయితే మాజీ ఏది ఓబీసీ ఎంపీసీల కన్వీనర్ గా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పట్టుదల కాదు, అగ్ర కులాలు ఉన్నోళ్ళనే మార్పు వస్తుంది. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేయడం, దున్నేవాడికి భూమి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే పేదవాడు కూడా బతకాలి. ఒక్కొక్కరికి 500 ఎకరాలు 300 ఎకరాలు ఉంటే మరి పేదవాడికి 1 ఎకరం కూడా భూమి లేదు. ఆమె అసైన్ భూములు ఇచ్చింది, దున్నేవాడికి భూములు ఇచ్చింది. అదే ఆలోచనలో ఆ మనవడైనటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పట్టుదలతో ఉన్నాడు. దీన్ని తప్పనిసరిగా జయప్రదం చేసే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీకు ఓట్లేసేదే మేము. 90% మేమున్నాం, 10% మీరు ఏది ఎక్కువ మంది ఈడబ్ల్యూసీ పెట్టుకుంటే మేము ఒక మాట మాట్లాడలే, మేము వ్యతిరేకం చేయలేదు. ఇవాళ వాళ్ళే కోర్టుల్లో పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. ఇక ఆపకుంటున్నా బాబు, ఆపితే ఏమవుతుంది, కోపస్తులు అవుతారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కనుక వాళ్ళు కూడా న్యాయమైన కోరికను తప్పనిసరిగా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్యార్థి సోదరులు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అందరికీ కూడా అన్ని పార్టీల వారు ఏకమై ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని ముందుకు సాగించాలంటే చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ చక్రాల కింద పడి ముజాయత్ అలియాస్ జూనేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విద్యుత్ శాఖ ట్రాన్స్కోప్ లో కొత్తపేటలో ఉద్యోగం చేస్తూ రాత్రి తన స్వగ్రామమైన మేడిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొజాయత్ మృతి చెందిన వార్తతో మేడిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కుమారుడు మరణం తట్టుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ విద్యార్థులు ధర్నాకు దిగారు. నల్ల కండువాలు ధరించి చేతుల్లో పుస్తకాలతో కూర్చొని తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వేముల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల కోసం కళాశాల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కమిటీల పేర్లతో కాలయాపన చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. ఫీజుల బకాయిలు అడిగిన కళాశాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించడం తప్పని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వెంటనే బకాయిలు విడుదల చేయాలని వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు బకాయిలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేస్తా ఉంది. కమిటీలు ఎవరు కావాలి? మాకు స్కాలర్షిప్లు కావాలి, బకాయిలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కమిటీలు వేసుకుంటా కాలయాపన చేసుకుంటా కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, మేము చదువుకుంటాం. మా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు, మీరేమో కమిటీలు అనుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నారు. కమిటీలు వేసేది ఉంటే కాంట్రాక్టర్ మా ఫీజుల బకాయిలకి కమిటీ లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి. 8,000 కోట్లు, 9,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు దాటిపోతా ఉంది. ఇక్కడ లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చుకుంటా పోతా ఉంది. ఎలక్షన్ కి రాకముందు ఏం చెప్పారు? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయా స్కూటీలు? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి వేడుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ అమరవీరుల సాక్షిగా, స్థూపం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం, మాకు బకాయిలు ఇవ్వండి, మాకు కమిటీలు వద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే, ఫీజుల బకాయిలు వెంటనే, ఫీజుల బకాయిలు వెంటనే, ఆ ఫీజులు 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 We want scholarships. 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 పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే, పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే, పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే. We want scholarships. 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 పెళ్లిలో ఫీజుల బకాయిలు ఫీజుల బకాయిలు వెంటనే, పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే. We want scholarships. 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 పెండింగ్ల ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ల ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ల ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ల ఫీజుల బకాయిలు వెంటనే. మా ఫీజులు మార్చివ్వాలి, మా ఫీజులు, మా ఫీజులు, మా ఫీజులు, మా ఫీజులు, మా ఫీజులు, మా ఫీజులు, మా ఫీజులు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థులు, ప్రాణాలు అర్పించింది విద్యార్థులు. మేమందరం పోరాటం చేసి జైల్లోకి పోయింది వీళ్ళ భవిష్యత్తు గురించి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక
ఫర్దర్ చదువులకు పోలేక, ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అప్లై చేయలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, కొత్త ప్రభుత్వం కదా, మేము కామున్నాం, మేమేమన్నా మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతారు. ఇక్కడ ఏమి రాజకీయం లేదు. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థులకు అగమ్య గోచరంగా అయినటువంటి పరిస్థితి. ఇది రాజకీయం అవుతుందా? ఎవడైనా ఇది రాజకీయం అంటే ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. అమరవీర స్తూపం దగ్గర వచ్చి 12,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా బి ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ ఈ విద్యార్థులందరికీ కాలేజీలో బంద్ అయితే అది రాజకీయం అవుతా? 12,000 కోట్ల బకాయిలు పెట్టి ఇవాళ కాలేజ్ యాజమాన్యం కిరాయి ఎట్లా కట్టుకుంటుంది? కరెంట్ బిల్ ఎట్లా కడతారు? ఇలా కాలేజ్ బంద్ అయినాయి. మా పిల్లలందరూ కూడా ఇంకా 10 రోజులు అయితే చదువు మర్చిపోతారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు? బిల్లులు చెల్లించడానికి జూన్లో కమిటీ వేసారు 3 మంత్రులు, మరి ఫైనాన్స్ సెక్రటరీ 3 మంత్రులు చేయండి, మళ్ళీ ఒక కమిటీ వేసారు. ఇవాళ కనీసం ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం తీర్చని కమిటీ ఇలా కోదండరామ్ కమిటీ తీరుస్తుందా? కోదండరామ్ గారు ఫైనాన్స్ మినిస్టరా, లేకపోతే మొత్తం ఫైనాన్స్ బాధ్యత అప్పచెప్పినరా? ఆయన ఓకే అన్నానికే బిల్లు ఇవ్వమని, ఆయన ఓకే అన్నానికే టోకన్ ఇవ్వమని చెప్పిండ్రా? చెప్పండి. టోకన్లు ఇవ్వడానికి కమిటీ న్యాయమైంది. టోకన్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్లకు మరి కమిటీ వేసిండ్రా? ఎవరెవరికి ఏం బిల్లు చెల్లించాలని కమిటీ వేసిండ్రా? మీ కాంట్రాక్టర్లకు కమిటీ లేదు, కానీ మా విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కమిటీయా? టోకన్లు ఇచ్చి టోకన్ నెంబర్లు ఇవ్వడానికి 1 సెకండ్లో బటన్ వత్తితే అక్కడ టోకన్ పాస్ అయిపోతుంది బ్యాంకులో. అలాంటి సిస్టమ్ ఉంది. అలాంటి సిస్టానికి మళ్ళీ మీరు టోకన్లను పాస్ చేయడానికి కమిటీ చేస్తారా? అంటే మంత్రులే ఏం చేయండి, మంత్రులు మీకు అంది వీళ్ళు చేస్తారా? ముఖ్యమంత్రి పోయేయాలి కదా, మంత్రులు చేయలేరు, చేత కాదని ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ వేసుకొని మాట్లాడాలి కదా. మా విద్యార్థి సంఘాలను పిలుచుకొని చెప్పాలి కదా ఇప్పుడు ఇస్తారని. వెంటనే కమిటీలు కాదు, ఇక్కడ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. 4 లక్షల మంది ఉద్యోగులు, ప్రైవేట్ కళాశాల పనిచేసే వాళ్ళకు 9 నెలల నుంచి కిరాయి కట్టలేక, వాళ్ళ పిల్లలను చదివించలేక, పాల బిల్లు, కరెంటు బిల్లు కట్టలేక తండ్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా సగం మంది, 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 4 లక్షల మంది ప్రైవేట్ కాలేజీలే జీతాలు ఇచ్చి బతికిస్తూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో చదువుకునే కాలేజీలు ఇక్కడనే కాలేజీలు పెట్టిన మా వాళ్ళు వచ్చి, మరి ఎట్లా బతకాలి? కాలేజీ యజమాని ఎట్లా బతకాలి? మా పిల్లలు భవిష్యత్తు ఎట్లా కావాలి? మీరు 2 రోజులలో చెల్లించకుంటే రేపు మా విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడదాం. అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తాం. రేపు ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ మేము రేపు ప్రకటిస్తాం. వెంటనే మీరు బిల్లులు చెల్లించకుండా కమిటీల పేరు మీద కాలయాపన చేస్తే ఊరుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మేము కలుస్తాం. ఇది పద్ధతేనా అని, దీనికి ఒక కమిటీ వేయడం సిగ్గుచేట కాదని అడుగుతాం మేము. ఎవడైనా రాజకీయం అంటే అది తెలివి తక్కువ పని. 12,50,000 మంది ఇలా కాలేజీలు బంద్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? వేరే దేశంలో అయితే వెంటాడతారు, తిరగబడతారు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు అనుకుంటే మరో శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకు ఇట్లా కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు. తెలంగాణలో కూడా విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే తెలంగాణ వచ్చింది. వెంటనే చెల్లించాలి. కమిటీల పేరు కాలం తగదది. ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి, చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానంతో మాట్లాడాలి. ఈ 2 రోజులు అయితే మా పిల్లలకు చదువులు బంద్ చేసిన తర్వాత బయట ఏం చేస్తారు? ఇక విద్యార్థులు అందరూ కలిస్తే 12,50,000 మంది అనుకుంటే వాళ్ళు సెక్రటరియట్కి వస్తే ఎవడైనా ఆపగలుగుతాడా? చెప్పండి. చదువుకున్న ఉద్యోగాలు లేక కంపెనీలు వస్తలేవు, కంపెనీలు అందరూ పోతా ఉన్నాయి.
రైతుల వ్యవసాయం మొత్తం అగమ్య గోచరం అవుతా ఉంది. కానీ మీరు ఏం చేసినా ఏమి ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ కన్నా ఇంకా పెద్ద ఉద్యమాన్ని దీన్ని సృష్టిస్తామని చెప్పి అన్ని విద్యార్థి సంఘ నాయకులను ఒక్కరిని కూడా నిలబెట్టకుండా అందరినీ కలుపుకొని కలిసికట్టుగా మా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, మరి మా బీ సంఘాల ఆధ్వర్యంలో, మిగతా నాయకుల ఆధ్వర్యంలో, మా కృష్ణ కానీ మా బుద్ధకృష్ణ ఆధ్వర్యం కానీ మా మిగతా నాయకులు కానీ ప్రజల గురించి ఆరు విషయాలు కొట్లాడే వాళ్ళు తన జీవితాలని త్యాగం చేసి ఈ వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళని కలుపుకొని ముందు తీసుకెళ్తాం. మేము ఆయన కొట్లాడింది ఈ పిల్లల గురించే. కనీసం పోయిన బంద్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈ రోజు అమరవీరుల స్తూపం గన్ పార్క్ సాక్షిగా ఈ రోజు విద్యార్థులందరూ మాకు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, కమిటీ వేస్తా ఉంటుంది. కమిటీ చండి చైర్మన్ల జీతాల మీద ఆంక్షలు కోతలు విధించండి, చదువుకునే ఫీజుల బకాయిల మీద ఆంక్షలైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 9,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఫీజుల బకాయిలు. కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు బకాయిలు కావాలని చెప్పి అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు? ఇక్కడ విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే గద్ద దిగవలసిందే. ఏం విద్యార్థులంతా తమాషా అనుకుంటున్నారా? విద్యార్థులు స్కాలర్షిప్లు బకాయిలు చెల్లించకపోతే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు ఏమో పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు అడుగుతానేమో మాకు జీతాలు చెల్లించలేకపోతున్నాం, బిల్డింగ్ రెంట్లు కట్టలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. లక్షలాది మంది విద్యార్థులతోటి విద్యార్థి మార్చ్ చేపడతాం. దానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాలి. ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉన్నారు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేరు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి నిధులు కేటాయించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదశాలకు పోకుండా విద్యార్థులతో రాజకీయం చేయకుండా తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు కమ్మ సంఘాలు మద్దతు లభించింది. యూసఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్ రావు ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 కమ్మ సంఘాలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నవీన్ యాదవ్ పేదలకు ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంచి వ్యక్తి అని, ఆయన గెలవాలని తమ వర్గం ఆకాంక్షిస్తుందని రవిశంకర్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 40,000 కమ్మ వర్గ ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి నవీన్ యాదవ్ ను విజేతగా నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి వచ్చేసినటువంటి ఆ రేణుకా ఎల్లవ్వ తల్లి బిడ్డలు, సర్వాయి పాపన్న వారసులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గొల్లోళ్ళు గౌన్లోళ్ళు వేరు కాదు, అందరం కూడా కలిసి బలహీన వర్గాలుగా మిగతా కులాలన్నీ పద్మశాలి కానీ, మున్నూరు కాపు కానీ, యాదవ్ కానీ, ముదిరాజు కానీ, మిగతా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ అందరం కూడా రేపు పొద్దున ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆలోచనతో ఉండే సందర్భంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈనాడు మనం పెట్టుకున్న సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి. తోటి బలహీన వర్గాలకు సీట్ వచ్చినప్పుడు మనం సంఘీభావం చెప్పాలి, మన బాధ్యత అనేటువంటి అంశం కొరకు మాత్రమే ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నేను ఇక్కడ అనుభవిస్తా ఉన్నా అంటే నాకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఎంఐఎం వదిలిపెడితే మిగతా ఉన్న ఈ పేర్లు అందరూ ఎవరు?
వాళ్ళందరూ కూడా నా పట్ల ఉండేటువంటి సానుకూలత వేరేటోళ్ళు ఉంటుందా? ఇవాళ నేను అందుకే చెప్తా ఉన్నా, నవీన్ యాదవ్ నేను చాలా కాలంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా అనేక కార్యక్రమాలు నేను వెంబడేసుకొని తిరుగుతా ఉన్నాం. హైదరాబాద్ సంబంధించి రాజకీయంగా ఒక మంచి ఆలోచన గతంలో మా మిత్రుడు సహచర ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉండ్రి తెలంగాణ కోసం కొట్లాడినాడు. మొత్తం హైదరాబాద్ ఢిల్లీ మొత్తం గడగడలాడేయాలని కూడా అనిపించిన అందరం కలిసి. ఆనాడు కూడా 12 మంది ఎంపీల 4 మంది బీసీల ఉంటే 4 ఎస్సీలు ఉండే, ఒక ఎస్టీ ఉండే, 3 రెడ్లుండ్రి. కానీ ఐక్యంగా మేము ఉన్నాం కాబట్టి ఏదంటే ట్రక్ అంటే 10 మంది ఎంపీలు జమైనం పార్లమెంట్ మొత్తాన్ని ఒక కంట్రోల్ గా తెలంగాణ తెచ్చుకోవడానికి నాయకత్వాన్ని ఒప్పించుకున్నాం. కాకుండా మనకు శక్తి ఉన్నంత వరకు ఆ ఇళ్లవతలు ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకొని సర్వాయి పాపన్న పౌరుషత్వాన్ని ప్రదర్శించే విధంగా నవీన్ యాదవ్ గెలుపు కొరకు మన యొక్క బాధ్యతను గుర్తు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ అంశం కొరకే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం వనభోజన సమావేశం మీద జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ గౌడ సోదరులే కాక మిగతా 12 వర్గాల కులాలు గాని, మైనార్టీలు గాని, దళితులు గాని, క్రిస్టియన్స్ గాని, ఇతరులు ఎవరైనా సరే మన వాళ్ళు ప్రభావితం చేయగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్లి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి మరి యువకుడు కష్టపడి పనిచేయగలిగే శక్తి ఉన్నది. ఆయన వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తంగా, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గత 3-4 నెలలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన గెలిపించడం ద్వారా మనందరం కలిసి ఐక్యతను నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి నేను అందరినీ పేరు పేరున కోరుతున్నా. మాట్లాడే సందర్భంలో మన యొక్క ఆలోచన విధానం కట్టే కొట్టే చర్చలు, దగ్గర ప్రసంగాలు, పొలిటికల్ డ్యాన్సులు కాదు. కాబట్టి 1-2 మినిట్స్ అందరూ మాట్లాడితే అందరూ కూడా తృప్తుంటే నేను మాట్లాడేమనే అంశం. కాబట్టి సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా నవీన్ యాదవ్ గెలుపుకు మనం ఏ విధంగా సహకరించగలుగుతాం, ఎవరి ఆలోచన వాళ్ళ ఆలోచనను ప్రదర్శించేటువంటి ప్రయత్నం ద్వారా మన అభ్యర్థి, మన సోదరుడు, మన బలహీన వర్గాల బిడ్డ ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి ఈ సభలో కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతాను. ఆనాడు బీసీ ఐక్యతకు సంబంధించి చెప్పినాం. తప్పకుండా ఈ రోజు చెప్తాను, అందరు కలిసి ఉంటేనే బలం. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ మున్నూరు కాపు కూడా పోయినాం. ముదిరాజ్ జరుగుతూ అన్ని కులాలకు సంబంధించి కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ పార్టీ. అటువంటి పార్టీ ఇలా సామాజిక న్యాయానికి ఒక యువకుడిగా అవకాశం ఇచ్చింది. ఆ యువకుడిని మనం భుజాల మీద తెచ్చుకొని నిల్చుండబెడితే ఆ నిలబడి గెలిచేది నవీన్ యాదవ్ కాదు, సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శకత్వం అనే మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు. గురువారం తెల్లవారుజామున శివాలయం తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశారు. శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి అవాక్కయ్యాడు. లోనికి వెళ్లి చూడగా హుండీ కనిపించలేదు. దీంతో వెంటనే ఆలయ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా 4 బైకులపై వచ్చి వ్యక్తులు ఆలయం లోపలికి వచ్చి చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చోరీ నగదు సుమారు ₹1,00,000 వరకు ఉండవచ్చని అంచనా. ఘటనపై నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. ఆలయంలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
मोहम्मद भाई రాత్రి 10:30కు గుడి మూసేసిండ్రు. పొద్దున తెల్లవారుజామున 4 గంటలకు ఇక్కడ ఈ దొంగలు పడ్డారని చెప్పేసి పోలీసు వాళ్ళు వీళ్ళు 100 డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఇది ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. 1,00,000 రూపాయల వరకు 70-80 వేల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటాయని మేము అంచనా వేస్తున్నాం. ఆ డబ్బులు ఒకటే తీసుకుపోయారు. ఆర్గ్యుమెంట్స్ ఏం పోలేదు. ఓన్లీ గల్లా కొల్లగొట్టారు. ఎట్లా వచ్చింది వాళ్ళు గేటు కొల్లగొట్టుకుని గేట్ ఇరగొట్టేసేసి లోపలికి వచ్చింది. అది తీసుకుపోయారు. పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా చెప్తున్నాం ఏంటంటే మాకు కోఆపరేట్ చేయండి అని చెప్తున్నాము. ఇది మా మనవి. శ్రీరామ్, ఇప్పుడు ఆల్రెడీ మా జిల్లా అధ్యక్షుడు అంత చెప్పిండు. నేను ఒకటి ఏమని చెప్పడం తెలుసుకున్నా అంటే పొద్దున్న 4 గంటలకి ఇన్సిడెంట్ అయ్యింది. మీ దగ్గర డేటా అంతా మీకు కెమెరాలో దొరికిన ఫుటేజ్ అంతా మీ దగ్గరకు వచ్చింది. మీరు కార్యాచరణ చేయండి, 24 గంటల్లో తీసుకోండి. కానీ ఒకటి, ఆయనకు మతిస్థిమితం లేదు, ఆయన మెంటల్లీ హ్యాండిక్యాప్, లేకపోతే ఆ పిల్లవాడు చిన్న ఏజు అని అట్లాంటి కేసులు పెట్టకుండా అయ్యేది కేసులు గట్టిగా పెట్టండి. పెట్టి హిందూ ధర్మానికి